వెల్కమ్ టు బ్రేకింగ్ స్టోరీ. ఇటీవల అంతర్జాతీయ సంస్థ ఒకటి ప్రపంచ ఆర్థిక స్థితిగతుల మీద ఒక సర్వే వెల్లడించింది. అమెరికాలో ధనిక వర్గం పెరుగుతోంది, చైనాలో మధ్యతరగతి వర్గం పెరుగుతోంది, భారత్లో మాత్రం పేద వర్గం పెరుగుతోంది. పేదల జనాభా పెరిగిపోతోంది, పేదరికం శాతం పెరిగిపోతోంది అనేది ఆ సంస్థ వెల్లడించిన సర్వేలోని ఒక కీలకమైన అంశం. అయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాన్ని గమనించారా లేదో నాకు తెలియదు, కానీ పేదల కోసం ఉచితంగా బియ్యం పంపిణీ పథకాన్ని ఇవాళ అసెంబ్లీలో ప్రకటించారు. నిజానికి ఇది ఎన్నికల మేనిఫెస్టోలో లేదు. ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు రుణమాఫీ అనేది ప్రధానమైన పాత్ర పోషించింది. ఇంకా ఇతరత్ర అన్న క్యాంటీన్లని లేక ఇటువంటి ప్రకటించినప్పటికీ ఈ ఉచిత బియ్యం అనేది ఎందుకు ఆయన మేధస్సులో మెదిలింది? ఇందులో రాజకీయ కోణం ఉందా, సంక్షేమ కోణం ఉందా? ఒకవేళ సంక్షేమ కోణమే ఉంటే నిజంగా ఇది సంక్షేమం అవుతుందా? ప్రజల్లో నైపుణ్యాన్ని పెంపొందించే వ్యవహారం చేస్తామని చెబుతున్న ప్రభుత్వం ఒక్కసారిగా ఉచిత బియ్యం ఇచ్చి నైపుణ్యాన్ని పెంచుతుందా, ప్రజల్లో బద్ధకాన్ని పెంచుతుందా అనేది చాలా కీలకమైన విషయం. ఈ మాటలు కొంతమందికి రుచించకపోవచ్చు, కొన్ని వర్గాలకు రుచించకపోవచ్చు, కానీ పేదలకు ఉచిత బియ్యం పంపిణీ పేరుతో సంక్షేమాన్ని అపహాస్యం పాలు చేస్తున్న ప్రభుత్వాలు ఎంతకాలం ఇలా కొనసాగిస్తాయి? నిజానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ముందుకెళ్తున్నామా, వెనక్కి వెళుతున్నామా? 83లో ఎన్టీఆర్ ప్రకటించిన ₹2 బియ్యం ఇవాళ ఉచితానికి వచ్చిందంటే పేదరికం ఎందుకు వెనక్కి వెళుతుంది? పేదరికం లేని సమాజాన్ని చూడడమే నా ధ్యేయం అని చెప్పే చంద్రబాబు నాయుడు ఎందుకు ఉచిత బియ్యాన్ని ఎంచుకున్నారు? ఇదే ఇవాళ బ్రేకింగ్ స్టోరీ. సంక్రాంతి పండుగను పేద కుటుంబాలు వేడుకగా జరుపుకోవడం కోసం సంక్రాంతి కానుగ్గా కందిపప్పు, పామాయిల్, శనగలు, బెల్లం, గోధుమ పిండి, నెయ్యి కూడా ఉచితంగా అందజేయాలని నిర్ణయించాం. ఏప్రిల్ మొదటి తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. విన్నారుగా, ఒకప్పుడు హైటెక్ బాబుగా ముద్ర వేసుకున్న ఏపీ సీఎం సెకండ్ ఇన్నింగ్స్ లో ఆల్ ఫ్రీ బాబుగా ఎలా క్రెడిట్ కొట్టేస్తున్నారు? పేదల పక్షపాతిగా మారటానికే కంకణం కట్టుకున్నట్లు తమది పేదల ప్రభుత్వం అంటూ నామకరణం కూడా చేసేశారు. రాజధాని ప్రాంతంలో రైతుల డిమాండ్లను తీర్చడం నుంచి ఏ డిమాండ్ చేయని కటిక పేదలకు ఉచితంగా బియ్యం ఇచ్చే హామీ వరకు అన్నింటిలోనూ సంక్షేమ కోణం చూపిస్తున్నారు. తాజాగా చంద్రబాబు తెచ్చిన ఉచిత బియ్యం పంపిణీ ఇప్పటికే తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అమలవుతోంది. 2011లో అధికారంలోకి వచ్చిన నెల లోపలే నాటి సీఎం జయ పేదలకు ఉచిత బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టారు. తన రెండో ఇన్నింగ్స్ లో తమిళనాడు ప్రజాకర్షక పథకాల్ని రీమేక్ చేస్తున్న చంద్రబాబు ఇప్పటికే అమ్మ క్యాంటీన్ల ప్లేస్ లో అన్న క్యాంటీన్లను 5 చోట్ల ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. అమ్మ నీరు పథకాన్ని ఎన్టీఆర్ సుజల స్రవంతిగా పరిచయం చేశారు. ఆ క్రమంలో ఉచిత బియ్యం పథకానికి కూడా ఏప్రిల్ 1ని ముహూర్తంగా ఖరారు చేశారు. సంక్రాంతి పండుగను పేద కుటుంబాలు వేడుకగా జరుపుకోవడం కోసం సంక్రాంతి కానుగ్గా కందిపప్పు, పామాయిల్, శనగలు, బెల్లం, గోధుమ పిండి, నెయ్యి కూడా ఉచితంగా అందజేయాలని నిర్ణయించాం. ఏప్రిల్ మొదటి తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. ఏపీలో ఉచిత బియ్యం కాన్సెప్ట్ కొత్తదే అయినా బియ్యం కేంద్రంగా రాజకీయాలు మొదలైంది టీడీపీ జమానాలోనే. 1983లో తొలిసారి సీఎం అయిన ఎన్టీఆర్ పేదలకు కేజీ ₹2 బియ్యం పథకాన్ని తెరపైకి తెచ్చారు. 1996లో చంద్రబాబు తొలిసారి సీఎంగా ఉండగా ₹2 కిలో బియ్యం పథకాన్ని రద్దు చేసి ధర పెంచేశారు. ఆ తర్వాత 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి 2009 ఎన్నికలే లక్ష్యంగా ఎన్టీఆర్ ₹2 కిలో బియ్యం అనే ప్రజాకర్షక పథకాన్ని పునరుద్ధరించి రెండోసారి పీఠం నిలుపుకున్నారు. ఆ తర్వాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉందిలే మంచి కాలం ముందు ముందున అంటూ రూపాయికే కిలో బియ్యాన్ని అందించడం మొదలుపెట్టారు. కోటాను కూడా 30 కేజీలకు పెంచి కాంగ్రెస్ ను 2014 ఎన్నికలకు సిద్ధం చేశారు. అయితే అప్పటికే రాష్ట్ర విభజన జరగడంతో ప్రజా సంక్షేమ పథకాలు మూడోసారి కాంగ్రెస్ ను ఆదుకోలేకపోయాయి. దాదాపు 10 ఏళ్ల పాటు
పాటు అధికారానికి దూరంగా ఉంటూ వచ్చిన చంద్రబాబు రుణాల మాఫీ, ఉచిత కరెంట్ అంటూ ఆల్ ఫ్రీ బాబుగా పేరు తెచ్చుకున్నారు. ఎట్టకేలకు రాష్ట్ర విభజన ఆయనకు మరోసారి ముఖ్యమంత్రి యోగాన్ని కల్పించింది. సమర్థుడైన అనుభవం ఉన్న నేతగా ఏపీ ప్రజలు టీడీపీకి పట్టం కట్టారు. నవ్యాంధ్ర నిర్మాణాన్ని బాబు చేతిలో పెట్టారు. లోటు బడ్జెట్ తో నడక ప్రారంభించిన రాష్ట్రం సంక్షేమ పథకాలు ప్రకటించడం కాదు కదా, కనీసం ఉన్నవాటిని అమలు చేస్తుందా అనే అనుమానాల మధ్య చంద్రబాబు చర్యలు అందరినీ ఆశ్చర్యంలో ముంచుతున్నాయి. నిధుల కోసం ఎర్రచందనం అమ్మి మరీ పైసా పైసా కూడబెడుతున్న ప్రభుత్వం పేదల సంక్షేమం విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గటం లేదు. కోట్ల రూపాయలు ఖర్చైనా సంక్రాంతికి ఉచిత సరుకులు, ఏప్రిల్ నుంచి ఉచిత బియ్యం అంటూ బాబు ధైర్యంగా ప్రకటించేశారు. ఒకప్పుడు ప్రపంచ బ్యాంకు నమూనా పాలనలో సబ్సిడీలను వ్యతిరేకించేవాడని విమర్శలు ఎదుర్కొంటున్న బాబు సెకండ్ ఇన్నింగ్స్ లో తన గత వైఖరికి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఇది వస్తున్నా మీకోసం యాత్ర నేర్పిన పాఠమా, 2019కి ముందస్తు వ్యూహమా అనేదే ఇవాల్టి బ్రేకింగ్ స్టోరీ. రైట్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ ఈ అంశం పైన బ్రేకింగ్ స్టోరీలో చర్చలో పాల్గొనడానికి లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు, అలాగే మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొలుసు పార్థసారథి గారు స్టూడియోలో ఉన్నారు. మరి కాసేపట్లో టీడీపీ నాయకులు, శాసన మండలి సభ్యులు జూపుడు ప్రభాకర్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా జేపీ గారు, సంక్షేమానికి హద్దులంటూ ఉండవా? ఇప్పుడు నిజమైన సంక్షేమానికి హద్దు ఉండకూడదు. అసలు ఏది నిజమైన సంక్షేమం? ఇప్పుడు ఏమిటంటే ఒక పదాన్ని మనం కొట్టేసేసి ఆ తర్వాత చర్చ పెడితే ఉపయోగం లేదు. ఇది సంక్షేమం అని చెప్పిన సంక్షేమం వద్దని ఎవరంటారు? ఒక కన్న తండ్రి దగ్గరికి పోయి ఆరోగ్యం అన్నదానికి మీరు ఒక దొంగ నిర్వచనం ఇచ్చి, పూర్వకాలం ఏం చెప్పేవాళ్ళు, మీకు ఏమన్నా జబ్బు చేసినట్టయితే ఇక్కడ చుట్టతో కాలిస్తే, లేకపోతే ఇక్కడ పొట్ట మీద కాలిస్తే అది ఆరోగ్యం అని చెప్పాను. అది ఆరోగ్యం నమ్మిన తర్వాత ఆరోగ్యం నీకు వద్దా అని చెప్పంటే సమాధానం ఉంటుంది, అది ఆరోగ్యం అంటారు. ఆరోగ్యం కావాలని అంటారు. ఆరోగ్యం అంటే ఏమిటి? కాబట్టి కీలకమైన సమస్య ప్రశ్న ఏమిటంటే ఆరోగ్యం ఏమిటి? నేను ఎక్కడో ఇందాక చూశాను, మీ టీవీలోనే మరో చోట ఆయన అన్నమాట, మేము పన్నులు వసూలు చేసి ప్రజలకి సంక్షేమం పేరుతో పంచి పెడతాము అని చెప్పి. అంటే ఏమిటి? అసలు ప్రభుత్వం పాత్ర ఏమిటి? ఒకటి. రెండు, సంక్షేమం అంటే ఏమిటి? రెండు మనకు అర్థం కావాలి. కాలే కడుపుకి ఖచ్చితంగా అన్నం పెట్టాలి, దానిలో అనుమానం మాత్రం లేదు. కానీ కేవలం శాశ్వతంగా అన్నం పెట్టడంతోటే కొంత డబ్బు ఖర్చు పెట్టి మిగతా అంతా దోచేసుకోవడంతో మిగతా డబ్బంతా పెట్టేసుకుని పేదరికాన్ని శాశ్వతంగా కొనసాగించి అధికారంలో ఉండడమే రాజకీయమో సంక్షేమం అయితే అంతకంటే ప్రమాదం లేదు. మీరు ఇందాక చెప్పారు, ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు పాపం వీళ్ళందరూ చాలా బాధపడ్డారు. ఇదేంద్ర ఈయన పెట్టాడు, మమ్మల్ని అందరూ ఓడించి ధామని వచ్చాడని. ఆనాడు ఏమిటి, మార్కెట్లో 3.5 రూపాయలు, మీరు ఒకసారి వెరిఫై చేయండి, 3.5 రూపాయలు ఉండేది, 2 రూపాయలకి ఇచ్చారు. 2 రూపాయలకి ఇచ్చారు. అదే ఈ దేశం మొత్తంలో చర్చ చెలరేగింది. మనకి విద్య, ఆరోగ్యం ఓ పక్కన, మన రాష్ట్రం లాంటి చోట్ల ఇరిగేషన్, పవర్ మరో పక్కన. వీటికి డబ్బు ఖర్చు పెట్టాలన్నా లేకపోతే తాత్కాలికంగా పందారాలు చేయాలి. నిజంగా ఆ రోజు పెద్ద చర్చ జరిగింది. 31 సంవత్సరాల తర్వాత 35 రూపాయల బియ్యాన్ని 35 రూపాయల బియ్యానికి రూపాయి ఉచితంగా. అది ఆనాడు కార్డులు ఎన్ని? ఈవేళ మరి నాకు ఆంధ్రప్రదేశ్ లో కార్డులు నాకు తెలియదు, కుటుంబాల కంటే ఎక్కువ ఉన్నాయి. రోజు గతంలో ఉన్న లెక్కలు చూస్తే ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒకప్పుడు 2,30,00,000 కార్డులు ఉన్నాయి. దాన్ని తగ్గించామని చెప్పి వీళ్ళంతా కూర్చుని 2 కోట్లకి అయితే చేశారు. తగ్గిద్దాం అనుకున్నారు, సాధ్యం కాలేదు. 20 లక్షలు తగ్గి కాలేదు. ఈ లెక్కను చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈవేళ 1,20,00,000, 1,30,00,000 కార్డులు ఉంటాయి. ఈజీగా ఉంటాయి. కార్డుకి సగటు 4 అనుకున్నా కూడా మీకు 4.5 కోట్ల మంది ఉంటారు. మనిషికి 5 కిలోగ్రాములు చెప్పంటే మీకు 25 కోట్ల కిలోగ్రాములు అంటే 2,50,000 టన్నులు నెలకి ఇవ్వాలి. అంటే 30 లక్షల టన్నులు. అంటే మనం ఏం చేస్తున్నాం? సమాజాన్ని అపహాస్యం చేస్తున్నాం. ఈవేళ మన సబ్సిడీలు ఎట్లా పోతున్నాయంటే నిజంగా బేదలకు ఎట్లా, ఇది నిజంగా 30%, 40% బేదలకో, లేకపోతే డబ్బు లేక తినడానికి కూడా లేనటువంటి వాళ్ళు 10-15% మంది ఉన్నారు. 15% మందికి ఉచితంగా ఇచ్చి మీరు భోజనం పెట్టి. ఇప్పుడు మీరు వేసిన లెక్కల్లో ఈ 4.5 కోట్ల మంది తినడానికి తిండి లేని వాళ్ళు పేదవాళ్ళేనా అంటే ఎగ్జాక్ట్లీ
1 కోటి మంది కూడా ఉండరేమో. దానికి బదులు ఈ డబ్బే కనుక నిజంగా పేదలందరికీ కూడా వాళ్ళ జీవితాల బాగా ఒక మంచి ఇల్లు రావడం కోసం చెప్పని, వాళ్ళ పిల్లల మంచి చదువు కోసం చెప్పని, వాళ్ళ ఆరోగ్యం కోసం చెప్పని, రేపు పొద్దున ఎవరి దగ్గర చేయి చాచకుండా వాళ్ళకి ఉపాధి రావడం కోసం చెప్పని ఈ డబ్బునే, ఇంతకంటే ఎక్కువ డబ్బునే నిజంగా ఏ పేదలకు అర్హత ఉందో వాళ్ళకి ఖర్చు పెట్టి మిగతా డబ్బంతా కూడా మౌలికంగా అందరికి కావాల్సిన ఉమ్మడి ప్రయోజనాలు ఖర్చు పెట్టారనుకోండి, అప్పుడు రాజ్యం బాగుపడుతుంది, పేదరికం పోతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నా ఉదాహరణకి ఇదే కొంచెం కొనసాగిద్దాం. మీరు ఇంకో సబ్సిడీ ఉంది మనకంటే, నేను కొంచెం మీ ప్రేక్షకులు చాలా మంది మీద కోపం తెచ్చుకుంటారు కానీ నిజం, అందుకే ముందే అన్నాగా ఈ మాటలు రుచించకపోవచ్చు అని అన్నాను. ఇప్పుడు మనందరిళ్ళకి మా ఇంట్లో సహా గ్యాస్ సబ్సిడీ వస్తుంది. అవును, నేను మొన్న కొంచెం అంకెలు చూశాను ఎవరికి వెళుతోందని చెప్పని. దేశంలో బాగా డబ్బున్న 20% మందికేమో 60% సబ్సిడీ వెళుతోంది. బాగా వినాలి మీరు. కరెక్ట్. టాప్ 20% మందికి ఆదాయాలు రీత్యా మీకు నాకు మనందరం కూడా పెద్ద డబ్బులు లేకపోయినా కూడా మనందరం ఆ టాప్ 20%లో ఉంటాం. అంతే కదా. అవును, ఈ దేశంలో మనందరికీ 60% వస్తుంది. బాటమ్ 20%కి 0.6% అంటే 1% కంటే తక్కువ పెడుతుంది. సబ్సిడీలు ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? ఏ రూపంలో ఇవ్వాలి? అసలు గ్యాస్ వాడే వాళ్ళు ఎవరు? ఎగ్జాక్ట్లీ. ఈ ఉచితంగా బియ్యం అందుకునే వాళ్ళు గ్యాస్ వాడతారా? కాబట్టి ఏంటంటే ఇది ఒక రాజకీయ డ్రామాగా ఇది మారిపోతున్నది. చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన సంగతి, ఆయన తెలియదు అనుకుంటాం మనం. ఆయన గతంలో మనకి ఎన్నోసార్లు చెప్పింది ఏమిటి మనకి ఈ మాటలు. కానీ ఏమిటంటే ఇప్పుడు వీళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చారు, ఏ పార్టీ అయినా కూడా. ఇవన్నీ పండితులు చెప్తుంటారండి, దేశం పట్ల దూరదృష్టి స్టేట్స్మెన్ గా మీరు చెప్తుంటారండి, మాకు ఎలక్షన్ లో గెలవడమే కావాలా, ఆయన ఎవరో ఫ్రీ పవర్ అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని దింపేశారు. మేము ఫ్రీ పవర్ అన్నాము, మేము లోన్ ఎవరన్నా వాడు రాకుండా చేస్తాము, మేము ఫ్రీ రైస్ అంటున్నాం వాడు మళ్ళీ రాకుండా చేస్తాము, మరొకటి అంటాం ఇంకోటి రాకుండా చేస్తాము, విద్య ఇవ్వం, ఆరోగ్యం ఇవ్వం, ఉపాధి రాదు, ఆదాయాలు పెరగవు, ఎల్లకాలం వాడు మమ్మల్ని అడుగుతానంటే అడిగొట్టిస్తున్నాను చెప్పని ఎలక్షన్ టైంలో డబ్బులు ఎట్లాగా ఇస్తుంటాం, గొడవ లేదు. రైట్. పార్థసారథి గారు, నిజానికి సరే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అసెంబ్లీలో ప్రకటించిన, ఇంకొక తమిళనాడులో జయలలిత గారు ఎప్పటి నుంచో ఇస్తున్నా, ఇవాళ ఉచితంగా బియ్యం ఇవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయా సమాజంలో, ప్రత్యేకించి మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? జయప్రకాష్ నాయక్ చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన చెప్పినంత ధైర్యంగా నేను చెప్పలేను, కానీ రాజకీయం ఇది ఉంటుంది కాబట్టి మీకు ఏదేమైనా కూడా సంక్షేమం అనేది వారు కూడా స్పష్టంగా చెప్పారు, సంక్షేమం కావాలి అనేది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత సందర్భం తీసుకున్నట్లయితే, కిరణ్ కుమార్ రెడ్డి గారు రూపాయి కిలో బియ్యం ఇచ్చినప్పుడు అసలు ఎవరు అడిగారు, ఎందుకు ఇచ్చారు అని చెప్పేసి కూడా ప్రశ్నించారు. కామెంట్స్ వచ్చినాయి, అనవసరంగా ఇచ్చారు అని చెప్పేసి, ఇంకా వేరే దానికి వాడొచ్చని చెప్పేసి. ఈరోజు ఆ రూపాయిని కూడా తీసేస్తారంటే ఇదంతా ఏంటంటే ఒక పరుగు పందెం లాగుంది. ప్రతిపక్షం కంటే ముందు మనం ఎట్లా పరిగెత్తాలి, లేకపోతే ఒక రాజకీయంగా ఆలోచన తప్పితే దీంట్లో ఎంతవరకు కరెక్టో విజ్ఞులు లాంటి వాళ్ళు ఆలోచించాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కనేమో ఆర్థిక పరిస్థితి బాగాలేదంటారు, ఆయనకు అనుకూలంగా ఉన్న దాంట్లోనేమో Q1, Q1, Q2 ఫలితాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉందంటారు. రాజధాని విషయంకి వచ్చేదానికేమో ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ముంచేసింది, ఆర్థికంగా దివాలా తీసేసింది అని చెప్పేసి రకరకాలుగా చెప్పి రాజధాని భారం అంతా కూడా ప్రజల మీద వేస్తారు, ప్రయత్నం చేస్తారు. బడ్జెట్ చూస్తే ఇప్పుడు ఏదైనా సంక్షేమం చేస్తున్నా తప్పనిలే, మనం ఏదేమైనా కరెంట్ ఫ్రీగా ఇస్తారంటే కూడా ప్రజలందరూ కూడా ఆహ్వానించే పరిస్థితులు ఉన్నారు కాబట్టి దాని గురించి మనం మాట్లాడలేం. కానీ నీవు బడ్జెట్ ప్రొవిజన్స్ చేయకోకుండా ఇటువంటి ప్రకటిస్తున్న మూలంగా ఏంటి అనేది ఒకసారి ఆలోచించేయాలి. మీరు పెన్షన్స్ ప్రకటించారు, బడ్జెట్లోనేమో 3,700 కోట్ల రూపాయలు అవసరమైతే 2,700, 2,500 కోట్లు పెట్టారు. ఈరోజు పరిస్థితి ఏంటి, రాత్రి 3ంటికి వెళ్ళి పోస్ట్ ఆఫీస్ దగ్గర క్యూలో నిల్చుంటుంటే నిన్న కొంతమంది చనిపోయారు, 2 చనిపోయారు విజయవాడ, 6 చచ్చిపోయారు. అంటే నువ్వు బడ్జెట్ లేకోకుండా నువ్వు ఈ విధంగా మభ్య పెట్టడం ఎంతవరకు సబ్ అనేది ఒకసారి ఆలోచించాలి. రేషన్ కార్డులు చూస్తే ఇంత ముందు ఇచ్చినవి అన్ని కూడా మానేశారు, ఈరోజు కేవలం బియ్యం ఒకటే ఇస్తున్నారు. పంచదార, నూనె అన్ని తీసేశారు, అన్ని తీసేసి ఓన్లీ బియ్యం ఇస్తారు. ఎందుకు ఇస్తున్నారు, ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పేసి అర్థమవుతా ఉంది. అయినా కూడా దానికి ఏంటి 3,000 కోట్లు అవసరమైతే ఒక 1,100 కోట్లు పెట్టేసి బడ్జెట్లో మేము చేస్తాం అంటే ఒక బుల్డోజింగ్ లాగా మాట్లాడుతున్నారు తప్పితే ఏ విధంగా చేస్తారనే దానికి స్పష్టత లేకుండా చేస్తున్నారు. ఈరోజు ఇస్తాం, ఆహ్వానిస్తున్న సంక్షేమ కార్యక్రమం ఏది పెట్టినా కూడా ప్రతిపక్షంగా మేము ఆహ్వానిస్తాం, కానీ మభ్య పెట్టే పనులు మాత్రం చేద్దాం. ఒకవేళ నిజంగానే ఇస్తారనే అనుకుందాం, సరే అలొకేషన్స్ ఏం చేస్తారు ఏంటి పక్కన పెడితే, ఏప్రిల్ నెల నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తాము, 30 కేజీల బియ్యం కుటుంబానికి, అంటే వ్యక్తికి 5 కేజీలు చొప్పున ఇస్తామని చెప్తారు. ఇస్తారనే అనుకుందాం. ఇక్కడ ప్రయారిటీస్ ఏంటి, అసలు ఈ ప్రభుత్వానికి ఉన్న ప్రయారిటీస్ ఏంటి? రాజధాని అన్నారు, లేకపోతే 24 గంటల కరెంటు ఉన్న రాష్ట్రంగా మార్చాలన్నారు, లేకపోతే ఇంకే కొన్ని మౌలిక వసతులు, టూరిజం డెవలప్ చేసుకోవాలి, ఆదాయాన్ని పెంచుకోవాలి, లోటు బడ్జెట్ అన్నారు. అవన్నీ
దీంతో ఎలా పరిష్కారం అవుతాయి నాకు అర్థం కావట్లేదు అసలు. ఇది ప్రయారిటీలోకి ఎలా వచ్చింది? అంటే ఇప్పుడు 2 అంశాలు. కరెంటుది నేను ఆహ్వానిస్తున్నాను. ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చాక చేసిన మంచి పని. చాలా ఆలస్యంగా, ఎప్పుడు 10-15 ఏళ్ల క్రితం 20 జరిగింది. ఎప్పుడో లోక్సత్తా ఒక ఉద్యమంగా ఉన్న కారణం నుంచి మేము వాదిస్తూ ఉన్నాము. ఇప్పటికైనా చేస్తున్నారు, సంతోషం. ఎందుకంటే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి అదొక్కటే మంచి జరుగుతుంది. మనం అన్ని చేయడం ధర్మం కాదు. 2 అంశాలు. ఒకటి, గమ్మత్తు ఏమిటంటే చాలా మందికి తెలియకపోవచ్చు, ఈ 2 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లెక్కలు చాలా విషయాలు 2 కలిసే ఉన్నాయి. ఇంకా రాష్ట్రాలు వేరుపడినా కూడా మనకి ఇంకా వేరువేరుగా అంకెలు దగ్గర పూర్తిగా లేవు, అంచనాలు వేయగలం. అప్రాక్సిమేట్ ఈ 2 రాష్ట్రాల్లో కలిపి ఇప్పటికే బియ్యం సబ్సిడీ మీద కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా కొద్ది మేరకు రాష్ట్ర ప్రభుత్వం కలిపి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాయి. ఈ 2 రాష్ట్రాలు, ఈ 2 రాష్ట్రాలనే దేశంలో హైయెస్ట్ మందే. దేని మీద? బియ్యం సబ్సిడీ మీద బియ్యం సబ్సిడీ 10,000 కోట్లు. కేంద్రం భాగం ఎక్కువ ఉంది. ఎందుకంటే 24 రూపాయలు రావాల్సినటువంటి బియ్యం కేజీ రేట్ని మామూలుగా ఫుడ్ కార్పొరేషన్ అంటే ఇప్పుడైతే 25 రూపాయలు అవుతుంది బహుశా. వాళ్ళు 10-20 ఎంతకో వాళ్ళు బియ్యం కొంటారు. మీరు అక్కడి నుంచి వాళ్ళకి హ్యాండ్లింగ్ కాస్ట్ అవుతుంది, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అవుతుంది, మధ్యలో కమిషన్లు వగేరా ట్రాన్సాక్షన్ కాస్ట్ ఉంటాయి. ఇవన్నీ తీసి మనం ఫైనల్ గా మన దగ్గరికి ఎంతకు వస్తుంది? ప్రస్తుతం రూపాయికో 2 రూపాయలకు ఇస్తున్నారు. కేజీ మీద మీరు సబ్సిడీ 24-25 రూపాయలు 20 రూపాయలు ఉండేసరికి మీరు లెక్కేసుకుంటూ వచ్చేస్తుంది, పెద్ద కష్టం కాదు. ఇప్పుడు అదనంగా ఇస్తున్నది కేవలం 300 లేక 600 కోట్లే, ఎక్కువ డబ్బు కాదు. అలాగే ఇప్పుడు రూపాయికి ఇస్తున్నారు, ఫ్రీ చేస్తున్నారు. అట్లాగే ఉచితంగా కరెంట్ అన్నప్పుడు ఎన్టీ రామారావు గారు నాతో నేను కొంచెం గట్టిగా పోట్లాడాను ఆయనతో. మీరు చాలా ప్రమాదకరమైన పని చేశారండి, తెలుగునాటిని నట్టేట ముంచారు మీరు. ఈ ఉచిత 50 రూపాయలు కరెంట్, 50 రూపాయలు ఆ రోజుల్లో. నాతో నన్ను అడిగారు అప్పుడు, ఏమంటే తమిళనాడులో మరి ఫ్రీగా కూడా ఇస్తున్నారు కదా అని చెప్పని. ఏమంటే మీరేమన్నా ఫ్రీగా ఇవ్వట్లేదు అనుకుంటున్నారా? మీ పిచ్చి మాలోకం తప్ప. 50 రూపాయలు హార్స్ పవర్ అని చెప్పంటే మీకు మొత్తం వసూలేదు 50 కోట్లు ఎంత వసూలు అవుతుంది రాష్ట్రం మొత్తంలో. మీరు ఆ రోజుల్లో 1000 కోట్ల రూపాయల కాలంపోటుతో మీరు ప్రొవిషన్ తీసి పరిస్థితి 50 కోట్లు ఇంకో సంతకం పెట్టేసి పెద్ద కష్టమే కాదు. సమస్య అది కాదు. సమస్య మీటరింగ్ పెట్టి ఎక్కడ నష్టపోతున్నామో దాన్ని సవరించి ఏర్పాటు చేసి విద్యుత్తును ఆదా చేసి విద్యుత్ అందే ఏర్పాటు చేయాలి ఒకటి. రెండోది, అనవసరంగా విద్యుత్ వినియోగాన్ని చేయకుండా నాది కాదు కదా అని చెప్పంటే తనది కానీ చెప్తాను, మన సామెత మొత్తం సామెత ఉంది కదా, తనది కాకపోతే కాశీ దాకా దిగుతానని చెప్పని. కాబట్టి నాది కాదు కదా అన్న భావం వచ్చేస్తే వృధా పోతుంది. చాలా విలువైనటువంటి విద్యుత్ పరిశ్రమలకి, ఇళ్లకి, వ్యాపారాలకి, కరెంటు మన పొలాలకు కావాల్సింది. అది కాకుండా దాన్ని పదుపు చేయాలని చెప్పంటే దానికి మీటరింగ్ అది పెట్టాలా? ఈ మొత్తం లేకుండా చేసి పారేశారు మీరు. ఈ హార్స్ పవర్ స్లాబ్ ఏదో ఒక రేట్ అని చెప్పాను కానీ. కాబట్టి మీరు సబ్సిడీ ఇస్తే పెద్దగా ఎక్కువ, ఫ్రీగా ఇస్తే నష్టం అయితే లేదు. ఇంకో కొద్దిగా అసెంబ్లీలో కూడా చెప్పాను, రాజశేఖర రెడ్డి గారు పెద్ద గొప్పగా ఏమో అంతకుముందుకు ఎప్పుడు తేడా 300 కోట్లే. కాబట్టి ఏదో గొప్పగా ఇచ్చినట్టుగా ఒక భావం కలదు. ఇప్పుడు కూడా అంతే. ఒకటి అది గుర్తించాలి మనం. అంటే వీరేదో అద్భుతాలు చేస్తున్నట్టు నటిస్తున్నారు, ఎందుకంటే నిజమైన ఏమి చేయడానికి లేక ఈ డ్రామాలు ఎక్కువైపోయినాయి. రెండోది, మనందరి లక్ష్యం ఏం కావాలి? నా బిడ్డలు ఏ రకంగా పెరగాలని నేను కోరుకుంటున్నానో సామాన్యుల బిడ్డలు ఆ రకంగానే ఏ కుటుంబంలో పుట్టినా కూడా రేపు పొద్దున పెరిగి తలెత్తుకు బతకాలన్న కోరిక మనకు లేకపోతే వాళ్ళు నిలబడాలి అనేది జరగాలంటే ఒకే ఒక్క సాధనం చదువు. చదువు పనికొచ్చే చదువు, నిజమైన చదువు, దొంగ చదువు కాదు, ఊరికి కాగితాల మీద సర్టిఫికేట్ ఇచ్చే చదువు కాదు. నిజంగా మన పిల్లలతో పోటీ పడే చదువు రావాలి, ఆరోగ్యం అందించాలా, ఉపాధి అవకాశాలు కావాలి, మౌలిక సదుపాయాలు కావాలి. వాళ్ళు పెరగడానికి వీలుగా లంచం లేనటువంటి, సిఫారసు అవసరం లేనటువంటి, ఎదగడానికి అవసరం లేనటువంటి వ్యవస్థ నిర్మాణం చేయాలి. అది చేస్తూ తాత్కాలిక అవసరాలు తీర్చనుకోండి. ఆకలి కొన్నవాడు ఖచ్చితంగా ఈ దేశంలో 10% మంది తిండికి డబ్బు లేకుండా ఆకలికి మలమల్లాడుతున్నారంటే మన సమాజం అంతా సిగ్గుతో తలదించుకోవాలి. ఖచ్చితంగా వాళ్ళకి భోజనం పెట్టాలి, దానిలో అనుమానం లేదు. అలాగే ఈ దేశంలో మరి తాత్కాలిక అవసరాల కోసం అని చెప్పని ఓ మనిషి చనిపోయినప్పుడు, అనారోగ్యం పడ్డప్పుడు అసలు జేబులో 100 రూపాయలు కూడా లేకుండా, నాకు తెలుసు, నేను జిల్లా కలెక్టర్గా ఉండగా 140 కిలోమీటర్లు నా దగ్గరికి నడిచి వచ్చిన వాళ్ళు నాకు తెలుసు. బస్సుకు ప్రయాణం చేయడానికి చేతకాక, ఆ డబ్బులు 5-10 రూపాయలు ఇచ్చే శక్తి లేక నా దగ్గరికి వచ్చేదో మొరపెట్టుకోవడానికి, అలాంటి వాళ్ళకి నేను నా జేబులో 1000 రూపాయలు ఇవ్వలేకపోతే ఇంకా బతుకు అర్థం అంది. ఖచ్చితంగా సాయం చేయాలి. కానీ అదే పరిపాలన అనుకుంటే, అదే సంక్షేమం అనుకుంటే అంతకంటే ఆత్మవంచన ఇంకోట్లేదు. రైట్. ఇక్కడ పార్థసారథి గారు 83లో ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చినప్పుడు రైట్, అంటే మేధావి వర్గం ఇది ఇలా చేయడం కరెక్ట్ కాదు, లేదా ప్రభుత్వానికి వారం అనుకున్నప్పటికీ ప్రజలు హర్షించారు. నిజానికి మధ్యతరగతి ప్రజలు, కింది స్థాయి ప్రజలు, ఎగువ మధ్యతరగతి ప్రజలు కూడా దాన్ని ఆహ్వానించుకున్నారు. అసలు పేదవాళ్ళకు దేవుడు అయ్యాడు ఎన్టీ రామారావు. అక్కడే ఆయన చనిపోయినప్పుడు నా బాగా గుర్తు, ఒక పత్రిక హెడ్డింగ్ పెట్టింది, పేదవాడి అన్నం గిన్నె ఒలికింది అని. అంటే అంత గొప్ప పథకం అది. అలాంటి పథకాన్ని తీసేసి 5 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున. దానికి ఆయన చెప్పిన ఇదేంటంటే, పరిస్థితులు మారుతున్నాయి, ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది కాబట్టి మనం ఇంకా దాన్ని అలా ఉంచాల్సిన అవసరం లేదని చెప్పి సర్దిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. ఇవాళ మళ్ళీ ఒక్కసారిగా ఫ్రీకి వచ్చేసారు. అంటే మనం, అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు పట్టాలనో,
లేకపోతే పేదలకి బియ్యం ఉచితంగా ఇవ్వద్దు అనేది నా ఉద్దేశం కాదు. కానీ 83, 2013 20 సంవత్సరాలు అయిపోతుంది. మనం ముందుకు వెళ్తున్నామా వెనక్కి వెళ్తున్నామా? ₹2 నుంచి ఇవాళ ₹5 అయింది, ₹5 నుంచి ₹10 కొనుక్కోగలిగే శక్తి ప్రజలకు రావాలి. అలాంటిది మనం ఉచితంగా ఇస్తున్నామనంటే మనం ఇంతకాలం ఏం చేసింది ఏం లేదా? అంటే వారు అన్న మీద ఒక మాట వీళ్ళే స్పష్టంగా ఒప్పుకుంటున్నారు, మా పరిపాలన పుణ్యం అని చెప్పని మీరు ఇంకా స్పష్టంగా చెప్తున్నారు. వాళ్ళ ఆచరణలో వాళ్ళే చెప్తున్నారు. అదేం లేదు కానీ ఏ ప్రభుత్వం పరిపాలన చేసినా కూడా ప్రజలు వెనక్కి వెళ్తున్నారని చెప్పడానికి అవకాశం లేదు. ఈ రోజు అన్ని విధాలా కూడా ప్రజల స్థితిగతులు మెరుగుపడ్డాయి. ఇది ఈ సంక్షేమ పథకాలు ఏంటంటే తప్పకుండా రాజకీయ లబ్ధితో ముడిపడిన పథకాలు ఇవన్నీ కూడా తప్పకుండా. అందులో ఈ రోజు రూపాయికి ఫ్రీగా ఇస్తామంటే సరే తెలుగుదేశం పార్టీ పెట్టింది సంక్షేమ పథకాన్ని మనం అడ్డు చెప్పే కానీ ఈ బియ్యాన్ని వాడేవాళ్ళు ఎవరు ఏంటి అనేది కూడా ఒకసారి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. దాంట్లోకి వెళ్దాం మనం, దాంట్లోకి ఎందుకంటే మిస్యూజ్ నేను అడుగుతున్నది మీరు అన్నది మిస్యూజ్ అవుతుంది, రీసైకిల్ అవుతుంది, మిల్లర్లు పంపకుండా పంపినట్టు లేదా డీలర్ దగ్గర మళ్ళీ ఇవన్నీ ఒక కోణం, దాంట్లోకి వెళదాం. కానీ సామాజిక స్థితిగతులు ఎందుకు పట్టించుకోరు? దేశంలో పేదలు పెరుగుతున్నారని ఇటీవల ఒక సర్వే చెప్పింది. నిజంగానే పేదలు పెరుగుతున్నారు అనుకోవాలా దీన్ని చూస్తే, లేక ఇది ఓట్ల కోసం వేస్తున్న ఒక బియ్యం రూపంలో వేస్తున్న గాలం అనుకోవాలా? మీరు రాజకీయ నాయకుడు అనే విషయానికి అసలు మర్చిపోండి, ఉన్నది మాట్లాడండి. మీరు దీన్ని వ్యతిరేకిస్తే మన పార్టీ ఇబ్బంది పడుతుంది అనుకోకండి. టైమింగ్ ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఇటువంటి పథకం కంటే కూడా ప్రజలకి మేలు చేసే ఇంకా మెరుగైన పథకాలను పెడతానికి ఈ ఖర్చుతో పెడతానికి అవకాశం ఉంది. ఆ విధంగా ప్రభుత్వాలు ఆలోచిస్తే బాగుంటుంది. ఇందాక జయప్రకాష్ గారు చెప్పినట్లు పేద ప్రజల స్థితిగతుల్ని ఏ విధంగా మార్చాలి అనే దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుంది కూడా నా అభిప్రాయం. రైట్ జేపీ గారు, పేదరికం లేని సమాజం చూడడం నా ధ్యేయం. నేను పోయేలోపు పేదరికం లేని సమాజాన్ని సృష్టించాలి. చంద్రబాబు నాయుడు గారు చాలా పదే చెప్పే డైలాగ్, మీరు కూడా వినే ఉంటారు, వినలేదని అనను, వినే ఉంటారు, నాకు బాగా గుర్తు, ఆయన పదే చెప్తూ ఉంటారు. ఇదేనా ఇలా చేస్తే పేదరికం లేని సమాజం వస్తుందా? పోనీ అనుకుందాం మనం, పోనీ ఆయన అనుకున్నట్టుగా పేదరికాన్ని కొనసాగించే పథకాలు, దీనిలో నాకు మాత్రం అనుమానం లేదు. పెంచే పథకాలు, కొనసాగే పథకాలు, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే పథకాలు, ప్రజల్ని బెచ్చగాళ్లుగా మార్చే పథకాలు, ప్రజల్ని మోసం చేసే పథకాలు, ఓట్లు కొల్లగొట్టే పథకాలు, అధికారంలో ఉన్న వాళ్ళని సంపన్నం చేసే పథకాలు. నేను ఇంత పచ్చిగా ఎందుకంటే వారు చెప్పలేరు కాబట్టి నేను చెప్పాలి. దానిలో ఏమాత్రం అనుమానం లేదు. నిజంగా పేదరికం పోవాలంటే ప్రపంచం అంతా పేదరికం పోగొట్టింది. ఒక హాంకాంగ్లో, ఒక సింగపూర్లో, నేను చెప్తుంటారు రోజు ఒక మలేషియాలో, ఒక శ్రీలంకలో, ఒక ఇండోనేషియాలో, పోయిన అంత పెద్ద దేశాలు అక్కడ మలేషియా, శ్రీలంక, ఇండోనేషియా మనలాంటి దేశాలే, మనకంటే వెనకబడ్డ దేశాలు. ఒక చైనాలో మనకంటే వెనకబడ్డ దాంతో వచ్చింది ఈవేళ. వాళ్ళందరూ అంత వేగంగా వెళ్ళిపోవడం వల్ల మనం అంతా నోట్లో వెళ్ళిపెట్టి వాళ్ళందరూ చూస్తూ కూర్చోవడం ఎలా? వాళ్ళు పేదరికం పోవడానికి మార్గం ఏంటి? సింగపూర్ ఉందనుకోండి, పబ్లిక్ హౌసింగ్, పట్టణ ప్రాంతాల్లో ఇళ్లన్నవి నిరుపేదలకి అత్యంత ఇవాళ గగనం అయిపోయింది. కాబట్టి వాళ్ళందరికీ ప్రపంచం అంతా, లండన్లో కానీ, లేకపోతే అమెరికాలో కానీ, లేకపోతే ముఖ్యంగా బ్రిటన్లో బాగా ఎక్కువ ఉంది, సింగపూర్లో కానీ పబ్లిక్ హౌసింగ్ ప్రభుత్వ నిర్మాణం చేసి వాళ్ళ కాలక్రమేణా వాళ్ళకి ఇళ్ళకి ఓనర్షిప్ వచ్చేట ఏర్పాటు చేసి, నాకు ఒక ఇల్లు అంటూ ఉంటే ఒక ఆస్తి ఉంటుంది, భద్రత ఉంటుంది, రక్షణ ఉంటుంది, బ్యాంకుల్లో కుదురుబెట్టి డబ్బు తీసుకునే అవకాశం ఉంటుంది. ఆస్తిమంతుని కాగానే నాకు కొంచెం ఆత్మగౌరవం పెరుగుతుంది, కొంచెం అంబిషన్ పెరుగుతుంది, రేపొద్దున వ్యాపారం మరొకటి చేయాలని కోరుకుంటుంది. ఇది పేదరికం పోగొట్టడానికి చదువు, ఆస్తి కలిగించే ఏర్పాటు చేయటము, ఆరోగ్యము, ఉపాధి, సిఫారసు లంచం లేకుండా పనుల ఏర్పాటు, ఉపాధి ఉచితమైపోయింది. ఈవేళ మీరు ఎవరికి మీరు ఇస్తామంటున్నారో వాళ్ళని రేపొద్దున రేషన్ కార్డు కోసం వెళ్ళాలంటే లంచం ఇవ్వాలి, బర్త్ సర్టిఫికేట్ కావాలని చెప్పంటే లంచం ఇవ్వాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలని చెప్పంటే లంచం ఇవ్వాలి. ఒక ఎకరం పొలం ఉండి, నాకు మొన్న ఒక రైతు బిడ్డ చెప్పాడు, నాకు ఒక ఎకరం 2 ఎకరాల పొలం ఉంటుంది, ఎక్కువ పొలం కూడా లేదు, ఏదో అవసరం వచ్చింది, అమ్ముకోవాల్సి వచ్చింది, లేకపోతే కుటుంబంలో పట్టదారు పాస్ పుస్తకాలు రికార్డులు కావాల్సి వచ్చింది. 30,000 రూపాయలు. ఇది ఇప్పుడు కొత్తగా రాజధాని ఏరియానా? 300-500 కాదు, కొత్తగా రాజధాని ఏరియానా? మరి నేను అంత రోజు అక్కడైతే అడుగుతారు, అక్కడ కోట్లు ఉంది కదా కాగితం ఇవ్వడం కోసం. ఇప్పుడు మీరు ఏదో 300 రూపాయలు ఇస్తారు. ఇప్పుడు నేను రేటుకి వాళ్ళ రేటుకి తేడా ఎంత? అసలు కేజీకి ₹2 అంటే మీరు సంవత్సరం మొత్తం 60 కేజీలు నిజంగా సరిగ్గా అందినాయి అనుకుంటే లంచం లేకుండా 60 × 120 రూపాయలు కేజీకి, 5 కేజీలకి ₹600. అంతే కదా మనం పెద్ద పొడి చేసామని చెప్పేది. ఒక్క సర్టిఫికేట్ 30,000 రూపాయలు పెడితే, ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెప్పని, విద్యుత్ కనెక్షన్ కావాలని చెప్పంటే ఎలక్ట్రిసిటీ వాడికి 20,000 లంచం పెడుతుంటే అది మాత్రం కొనసాగాలి. ఎందుకంటే మన అవినీతి విశృంఖంగా కొనసాగితే మన రాజకీయం నడుస్తుంది. కానీ వీళ్ళందరికీ ఏదో ఫ్రీగా ఇచ్చినట్టుగా ఒక భ్రమ కల్పించాలి. ఇది సమస్య ఇక్కడ. రైట్ పార్సారి గారు, మనం ఉపాధి హామీ పథకం పెట్టినప్పుడు అద్భుతమైన పథకం అనుకున్నాం. డెఫినెట్ గా పని చేయడానికి పని ఇస్తున్నాం, ఆ పని కింద బియ్యం ఇస్తున్నాం,
ఆ బియ్యం తీసుకెళ్లి వాళ్ళు పేదలు బతుకుతారు, పని కల్పించిన ఇది ఉంటుంది, పని వల్ల కాస్త మౌలిక వసతుల డెవలప్మెంట్ జరుగుతుంది, లేకపోతే చెరువుల అభివృద్ధి, లేదా రోడ్ ఏదో అనుకున్నాం. దానివల్ల అసెట్స్ క్రియేట్ అవుతాయి, అట్ ది సేమ్ టైం పేదలకు పని దొరుకుతుంది, అట్ ది సేమ్ టైం వాళ్ళకి ఈ బియ్యం అనే దీని కింద ఇచ్చుకోవచ్చు అనే ఒక కాన్సెప్ట్లో అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చింది యూపీఏ ప్రభుత్వం. దాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయండి మహాప్రభు, రైతులకు నష్టం జరుగుతుంది, అట్లా రైతులకు లాభం జరుగుతుంది, కూలీలకు లాభం జరుగుతుంది అంటే దాన్ని ఎవరు పట్టించుకోవాలా. ఇవాళ ఉచితంగా బియ్యం అనేది పెడితే ఉపాధి హామీ పథకానికి తూట్లు పడినట్టు కాదా? ఉపాధి హామీ పథకానికి తూట్లు ఎట్లా పడుస్తుంది? ఇంకా వీళ్ళు వెళ్ళరు కదా, ఉచితంగా వస్తున్నాయి కదా. ₹1 బెనిఫిట్ కోసం ఆ పనికి వెళ్ళరు అనేది అది కరెక్ట్ కాదు. కానీ ఉపాధి హామీ పథకం మూలంగా సరే కొంత మిస్యూజ్ అయినా కూడా ఎంతో కొంత గ్రామాల్లో క్రియేట్ అవుతున్నాయి. కొంత రైతులకు కూడా ఉపయోగకరమైన కార్యక్రమాలు ఉపాధి హామీ పథకంలో ఉన్నాయి. దానికి ₹1 మూలంగా తూట్లు పడతాయి అనేది వాస్తవం కాదు. ఎందుకంటే రైతుకు ఉపయోగపడే విధంగా హార్టికల్చర్ లో కొన్ని మొక్కలు ఇస్తున్నారు, ఆ మొక్కలు పెంచడానికి కూడా ఆ ఉపాధి హామీలోనే నిధులు ఇస్తున్నారు. అదేవిధంగా మిల్క్ ప్రొడక్షన్ పెంచడానికి సో రకరకాల రైతుల్ని మేలు చేసే పథకాలు ఉన్నాయి. అదేవిధంగా కూలీలకి రోజు పని దొరికే పథకం కూడా ఉంది. కాకపోతే మీరు అన్నట్లు దాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తే బాగుంటుందని చెప్పేసి అది కూడా మంచి ఆలోచనే. కానీ ఒకరోజు నేను శరద్ పవార్ గారిని ఇట్లా అడిగాను, నేను ఎందుకు చేయరంటే వ్యక్తికి లాభం చేసే కార్యక్రమం ప్రభుత్వ డబ్బులతో ఎట్లా చేస్తామని. ఆయన సీనియర్ లీడర్ కాబట్టి మాత్రం లాభం చేసుకోవాలి, లీడర్లు క్రికెట్ ఫ్రాంచైజీలు తీసుకోవాలి, కుంభకోణాలు చేయాలి, రైతుకు మాత్రం చేయకూడదు. అంటే వ్యక్తిగతంగా లాభం చేకూర్చే కార్యక్రమాలకు ప్రభుత్వం డబ్బును వాడలేం కదా అని చెప్పేసి ఆయన అన్నారు అనుకోండి. సో కానీ వ్యవసాయానికి అనుసంధానం చేస్తే తప్పకుండా రైతుకి మేలు జరిగింది, అదేవిధంగా కూలీలకు కూడా మేలు జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ ₹1 కిలో బియ్యం మూలంగా ఉపాధి హామీకి తూట్లు పడతాయని చెప్పేసి నేను భావిస్తున్నాను. రైట్. ఆర్థిక పరిస్థితి తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మనం ఒకసారి తీసుకుంటే 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో ఉన్నాము అన్నారు, కష్టాలు ఉన్నాయన్నారు. రాష్ట్ర విభజన తర్వాత జూన్ మాసంలో జీతాలకు ఇబ్బందిగా ఉందని చెప్పి కేంద్రాన్ని అడిగి తెచ్చుకునే పరిస్థితిలో ఉన్నామని చెప్పారు, అడిగినట్టు కూడా ఉన్నారు. ఇవన్నీ కాదు, అసలు ఎర్రచందనాన్ని వేలం పాటలు పెట్టి ఆ డబ్బులతో కొంతకాలం బతకాలి, మనం పూట గడవాలి కదా. 1000 కోట్లు సార్ 1000 కోట్లు కాదు 10,000 కోట్లు వస్తాయని అనుకుందాం, మనం పూట గడవాలి కాబట్టి అది అమ్మాలి అన్నారు. అవన్నీ ఎఫర్ట్స్ పెడుతున్నాం అన్నారు, పెట్టనివ్వండి బాగానే ఉంది. కానీ మరి దీనికి ఎక్కడి నుంచి వస్తాయి? మీరు చెప్పిన లెక్క ప్రకారం 100,000 కోట్లు ఆల్రెడీ ఉన్నదానికి కొంచెం యాడ్ అవుతుందేమో, అది వేరే విషయం. కానీ ఇటువంటి వాటికి ఎందుకు ప్రయారిటీ ఇస్తున్నారు? అంటే ఒక రకంగా దీనికి సంబంధం ఉంది. దీనికి ఎలాగో ఏమీ చేయలేనప్పుడు ఏదో చేస్తున్నట్టు భ్రమ కలిగించాలని చెప్పంటే కొద్దిగా ఇంకో 100 కోట్లు 200 కోట్లు ఖర్చు పెడితే ఉచితంగా ఇచ్చేసామని చెప్పని క్రెడిట్ తెచ్చుకోవచ్చు. రాజకీయంగా ₹1 నుంచి ఫ్రీగా వస్తుంది, పెద్ద డిఫరెన్స్. కాబట్టి ఇది ఒక రకంగా ఏంటంటే ప్రజల్ని మభ్యపెట్టడం కోసం సులువైన మార్గాలు, ఇవి తెలివైన మార్గాలు. ఇది నిజంగా చేయాల్సిన పని చేయడానికి మీకు ఎలాగో మీ పరిపాలనలో ఉన్నటువంటి మూర్ఖత్వం వల్ల కావచ్చు, పరిస్థితుల ప్రభావం వల్ల కావచ్చు, మీ దగ్గర వనరులు లేనప్పుడు, ఇప్పుడు ఒక కుటుంబం అనుకోండి, మందే వేరుపడ్డాం ఏ కారణంగానే కానీ వనరులన్నీ అన్నకో తమ్ముడికో పోయినాయి, మిగిలిన వాడికి వనరులు తగ్గినాయి, కొంతకాలం తాత్కాలిక ఇబ్బంది ఉంది. ఆ కుటుంబం పెద్ద ఏం చెప్తాడు, బాబు ఏ కారణం అన్నా కానీ మన ప్రస్తుతం కష్టంలో ఉన్నాం, క్యాష్ ఫ్లోస్ లేవు, మనకి ఉన్న డబ్బుని పనికొచ్చే సద్వినియోగం చేసుకుందాం, మన చదువుకి, ఇంట్లో మరుగైన అవసరాలకి, మన ఆరోగ్యానికి, మరి చిన్న చిన్న పెట్టుబడులు చేతనైనా చేసుకోవడానికి దాన్ని ఉపయోగిద్దాం, కాస్త సినిమాలు తగ్గిద్దాం, ఖర్చున్న సినిమాలు తగ్గిద్దాం, కావాలంటే ఇంట్లో DVD చూసుకుందాం, లేకపోతే టీవీ చూసుకుందాం, తర్వాత సిగరెట్లు మిగతా తగ్గిద్దాం, డబ్బులు వేస్ట్ చేయొద్దు మనం. ఇది కదా కుటుంబంలో మనందరికీ తల్లిదండ్రులు చెప్పారు. ఒక మామూలు కుటుంబాల నుంచి కాస్త వాళ్ళు బతకడానికి ఇబ్బంది లేని స్థాయికి మనకి ఎందుకు వచ్చింది? మన తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేసి మనకు చెప్పారు. ముందు వాళ్ళు త్యాగాలు చేసి పాటించారు, వాళ్ళు పొదుపు చేశారు, మనకు పొదుపుతారు నేర్పారు. ఏది ముఖ్యం ఏది ముఖ్యం కాదు అర్థం చేసుకో బాబు, ఆ ముఖ్యమైన దాన్ని ఖర్చు పెట్టుకో, అనవసరమైన దాన్ని ఖర్చు పెట్టుకోకు. ఉదాహరణకి పెళ్లి ఉంది, ఇప్పుడు నిరుపేద కుటుంబాలు సైతం పెళ్లికి 5 లక్షలు ఖర్చు పెడుతుంటే పేదరికం ఎట్లా పోతుంది? ఒక ప్రభుత్వం ఏం చేయాలి? ఇలాగా కష్టకాలంలో ఉన్నప్పుడు ముందు తాను ఒక ఆదర్శాన్ని చూపెట్టాలి, వ్యక్తుల ప్రవర్తనలో కావచ్చు, ఒక ప్రభుత్వ విధానాల్లో కావచ్చు. ప్రజలకు కూడా ఆ సంకేతాన్ని ఇవ్వాలి. మనం ఉన్నరు వృధా చేసుకోవద్దు, ఇవాళ బేదల్లో రేపు పొద్దున ధనికులు అవుతారు. ఇప్పుడు అంటే సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే మనం కొండలు కరిగిపోతాయి, కూర్చుని విలాసంగా ఖర్చు పెట్టినట్టయితే. ఈ విషయం మనకు అర్థమయ్యేట్టు చెప్పి కష్టకాలంలో ఉన్నాం కాబట్టి మనం ఇన్స్పైర్ చేయాలి. దానికి తగ్గ నైతికమైన స్థైర్యం ప్రభుత్వాలకి, నాయకత్వాలకు ఉండాలి. మనకు అది లేదు. ఎందుకంటే ఇది ఇట్లా ఉండగానే మనం కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల్లో నెగ్గుతున్నాం, చూస్తున్నాం కదా. ఇట్లా ఉండగానే వేల కోట్ల రూపాయలతో లావాదేవీలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు మీ పరిస్థితుల్లో రాజకీయాల్లో ఉన్న మీరే కాదు ఎవరున్నా ఇలాంటి పరిస్థితుల్లో ఉండే డెలికసీని అర్థం చేసుకోగలం. మనం సంక్షేమాల గురించి ఇంత ఇవాళ జేపీ గారిని నన్ను తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ
ఈ దేశంలో ఈ సంక్షేమాల మీదే కాదు ఖర్చు పెడుతుంది, పెద్ద పెద్ద వ్యాపారస్తులకి వేల కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం. వాటిని ఎట్లా అరికట్టాలి చూడండి. బ్లాక్ మనీ వాటి మీద దృష్టి పడకుండా జనం ఏమాత్రం కోసం ఈ పని చేస్తున్నారు. మనం పేదవాడికి ₹1 సరే, అది ప్రొడక్టివా నాన్ ప్రొడక్టివా పక్కన పెడదాం. పేదవాడికి ఏదో వాడు ₹1 వచ్చినా కూడా ఆశిస్తాడు. కానీ వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టేవాళ్ళు, వేల కోట్ల రూపాయలు బ్లాక్ మనీ చేసుకుని ప్రభుత్వానికి ఎగ్గొట్టేవాళ్ళు, వాళ్ళ గురించి ఎక్కువ దృష్టి పెడితే మన దీన్ని అంతా కూడా అది ఇంకా మేలు జరుగుతుంది. దీనివల్ల సరే 1,000 కోట్లు లేదా 2,000 కోట్లు ఖర్చు పెడుతుండొచ్చు, కానీ అక్కడ మనం కోల్పోతుంది వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. దాని గురించి కూడా మనం ఆలోచించాలి. ఈ రోజు ఇది మనం ₹1 కిలో బియ్యం ఇస్తామంటే, సో నెలకి ఒక కుటుంబానికి ఎంత ఇస్తాం? ₹20 అంతే. ఈ రోజు ఎంఆర్పి దాదాపు మనకు తెలిసి 60% కొంచెం లిక్కర్కి అలవాటు పడ్డారు గ్రామాల్లో పేదవాళ్ళు. ఒక బాటిల్ కూడా రాదు కాదు, ఒకసారి కొనుక్కునేది వదిలేసేయండి, వాడు డబ్బులు పెట్టుకుంటున్నాడు కొనుక్కుంటున్నాడు. ప్రభుత్వం ఇచ్చిన ధర కంటే ₹20 ఎంఆర్పి వైలేషన్ చేస్తున్నారు. ఒకడు 2 బాటిల్స్ మినిమం తాగుతారంటే, అంటే ₹40. అంటే నెలకి ఎంత అంటే ₹1,200. నువ్వు ₹20 ఇచ్చి ₹1,200 దోచుకుంటే మనం చూస్తా ఉంటాం. తెలియట్లే వాళ్ళు తెలిసి వదిలేసేయండి, వాళ్ళ అమాయకులు లేకపోతే పాపం ఇన్నోసెంట్ అలా వదిలేసేయండి. మన ప్రభుత్వం ఏం చేస్తుంది? వాళ్ళ షాప్ వాళ్ళు మన బంధువులు లేదా మన చుట్టాలని చెప్పేసి మనం చూస్తూ ఊరుకుంటున్నాం, లేదా మనకు రాజకీయంగా ఏదో ఒక అవసరం అవుతుందని చెప్పేసి వాటిని అరగెడితే పేదవాడికి చాలా లాభం జరుగుతుంది. ఎంఆర్ ఆఫీస్లో పేదవాడికి అసలు గౌరవమే లేదు, పేదవాడు వెళ్ళలేడు. పేదవాడు వెళ్ళాలంటే ఇంకో గొప్పని పట్టుకుని ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి నిలబడాల్సిన దుస్థితి ఈరోజు ఉంది. జేపీ గారు చెప్పినట్లు ఎంట్రీ లేదు, అడుక్కునే పరిస్థితి. ఒక పెన్షన్ ₹200, మనం అన్ని ఇచ్చేదే సరే. ఇప్పుడు ₹1000 చేశారు కాబట్టి అన్ని కలిపితే కూడా ఒక ₹1,500, ₹1,200 ఇస్తున్నారండి. ఈ లంచాల ద్వారా కానీ ఈ ఎంఆర్పి వైలేషన్ ద్వారా కానీ దీనికంటే కూడా ఎక్కువ వాళ్ళు దోపిడీకి గురవుతున్నారు. వాళ్ళ దోపిడీని అరగట్టుకోకుండా మనం ఈ విధంగా సబ్సిడైజ్ చేస్తామని చెప్పేసి అనుకోవాలి. కాబట్టి పేదవాళ్ల సబ్సిడీల గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా ఇంకా దీనికంటే కూడా పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతుంది, దాని గురించి మనం ఆలోచించాలి. ఈ పథకాన్ని ప్రకటించగానే సరికాదు, దీనివల్ల అవినీతి పెచ్చరిల్లుతుంది అనే అనుమానాలు ఆందోళనలు ఉన్నాయి. దాన్ని ఎలా అరికట్టబోతున్నారు, అరికట్టే సామర్థ్యం ప్రభుత్వానికి ఉంటుందా అనేది ఒకటైతే, అసలు ఎన్నికల ముందు మేనిఫెస్టోలో లేని ఈ పథకాన్ని చంద్రబాబు నాయుడు ఎందుకు తెర మీదకి తీసుకొచ్చారు అనేది కూడా కీలకమైన అంశం.